ఏమీ లేదు, అలాంటి ప్రచారాలు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఒక దానికి సంబంధించి ఏం జరిగింది అనేది ఏదైతుందో అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఐఓకి కేవలం ఇప్పుడు ఏదైతే దర్యాప్తు జరుగుతుందో దర్యాప్తు జరుగుతున్నటువంటి రూమ్లో ఐఓ ఉన్నారు, ఐఓ ఎదురుగా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరూ లేరు. అంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. డీసీపీ, ఏసీపీ, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, వీళ్ళు అదేవిధంగా అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు. సో అక్కడి నుంచి ఇది బయటకు వచ్చింది, మీకు తెలుసా లేదా, లేకపోతే మీకు ఇటువంటిది ఏమి కూడా ఇవన్నీ కూడా గాలి మాటలు తప్ప ఇందులో ఎటువంటి నిజమైతే లేదు. ఇక ఏం జరుగుతుంది లోపలికి సంబంధించి కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుకి సంబంధించి కొంత కీలకం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట రోజున మీరు వచ్చినటువంటి విధానం ఏదైతుందో అంటే పోలీసుల పర్మిషన్ ఏదైతుందో పోలీసుల పర్మిషన్ని తీసుకొనే వచ్చారా, ఒకవేళ తీసుకొని ఉంటే మీకు ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చారు అనే దాన్ని ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనం చెప్తున్నాం. ఏం జరిగింది, పోలీసులు దేని మీద విచారిస్తున్నారు అనే దాన్ని అయితే మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాస్త ఏదో బయటకు వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నప్పటికీ సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ని కూడా తీసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, చిక్కడపల్లి పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చిక్కడపల్లి పోలీసులు అయితే సంధ్యా థియేటర్ దగ్గరికి అయితే అల్లు అర్జున్ తీసుకెళ్లే అవకాశం ఉంది. సీన్కి సంబంధించి ఆ రోజు థియేటర్ లోపలికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయేంత వరకు జరిగినటువంటి ప్రతి సీన్ను కూడా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీన్ టు సీన్, పిన్ టు పిన్ అయితే ఇప్పుడు పోలీసులు దాన్ని రికార్డ్ చేయబోతున్నారు. ప్రధానంగా కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరిగింది. మెయిన్ గేట్ ఒకటే ఉంది, ఎంట్రన్స్ అదేవిధంగా అవుట్ గేట్ కూడా ఒకటే ఉంది. ఆ రెండు గేట్లు ఏదైనా ఉంటే ప్రాసెస్ అంతా కూడా వేరేలా ఉంటుంది. కానీ మొత్తం ఇన్ అండ్ అవుట్ సంబంధించి ఒకే గేట్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, ఒకటి మహిళ చనిపోవడము, అదేవిధంగా పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత పోలీసుల మాట వినకుండా కూడా 2.5 గంటల పాటు లోపలికి ఉండడము. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ లింక్ అయ్యింది. కాబట్టి ఆ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ అయితే మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి తరలించిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇది ఉన్నటువంటి విషయం. కానీ రీసెంట్గా అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ అనేది చాలా కీలకం. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక కేసుకు సంబంధించి అక్యూజ్డ్ పర్సన్స్ లిస్ట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కాబట్టి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది పూర్తిగా కూడా చట్టానికి వ్యతిరేకం. దాన్ని ఇప్పుడు పోలీసులు కూడా పరిగణలోకి తీసుకోవడమే కాకుండా ఆ రోజు మీరు ఎవరి అనుమతితో వచ్చారు అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి బేసిక్గా ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెదర్ కండిషన్స్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వే ఆఫ్ స్టైల్లో మీకు ఎవరు అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మీకు అన్నిటికంటే మెయిన్ లోపల తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ కూడా చనిపోయింది అనే విషయాన్ని ఎవరైనా చెప్పి ఉంటే ఎవరు చెప్పారు, ఇలా అనేక కోణాలలో అయితే రైట్ నౌ దర్యాప్తు అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. సో ఈ దర్యాప్తులో భాగంగా కూడా ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ అంటే ఒక కేసుకు సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బయటికి తీయాలనుకుంటే ఎవరైతే ఆ కేసుతో లింక్ ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారో ఆ అక్యూజ్డ్ పర్సన్స్ ద్వారా రీకన్స్ట్రక్షన్ చేపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా మనం చూడాలనుకుంటే మాత్రం ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ అక్యూజ్డ్ పర్సన్ తీసుకుని వెళ్ళి పోలీసులు మళ్ళీ కొన్ని ఎవిడెన్స్ల కోసము మళ్ళీ మొత్తం అంతా కూడా ఎలా జరిగింది, ఆ రోజు ఎలాగైతే నేరం జరిగి ఉంటుందో ఆ నేరం జరిగిన రోజు ఏం చేశాడో సేమ్ మళ్ళీ అదే విధంగా కూడా చేపించి దాని అంతటిని కూడా రికార్డులోకి ఎక్కిస్తారు. సో ఇప్పుడు కూడా అదే సంధ్యా థియేటర్ ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట రోజు థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మొత్తం కూడా రికార్డ్ చేసి పోలీసులు దాన్ని ఛార్జ్ షీట్లో చేర్చబోతున్నారు. ఎందుకు ఇంత ప్రక్రియ ఇంత సీరియస్గా తీసుకున్నారంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్కి అనుగుణంగానే కోర్టులో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేయడానికి ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాలు ఏ ఒక్క కోణాన్ని కూడా వదిలిపెట్టకుండా అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరుపుతూ దాని అంతటిని కూడా రికార్డ్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆడియో వీడియో రెండింటిని కూడా రికార్డ్ చేయడము, దాంతోపాటు మొత్తం ఛార్జ్షీట్కు కావాల్సినటువంటి మొత్తం ఆధారాలు ఏవైతే ఉంటాయి అంటే అల్లు అర్జున్ చెప్పబోతున్నటువంటి వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్ అంతటినీ కూడా
ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయబోతున్నారు. వన్స్ అల్లు అర్జున్ చెప్పే ప్రతి మాట కూడా అంటే ఈరోజు ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ చెప్తున్నటువంటి ఎవ్రీ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ వర్డ్ అయినా సరే కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన విచారణ అనంతరం కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు ఆయనకు ఇప్పటివరకు మంజూరైనటువంటి బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ ఏదైతే మంజూరైందో 4 వారాల పాటు ఆ బెయిల్ క్యాన్సిలేషన్కి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు మరొక పిటిషన్ హైకోర్టులోనే దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ బెయిల్ క్యాన్సిలేషన్స్కి డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మంజూరైనటువంటి బెయిల్ ఏదైతుందో ఆ బెయిల్కి సంబంధించి మంజూరు చేసినటువంటి ధర్మాసనం ఉందో ఆ ధర్మాసనం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ మొత్తం కేసుకు సంబంధించి మీరు క్యాన్సిలేషన్, ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి పర్సన్ ఆ కేసు గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముఖంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా కూడా చాలా నేరానికి పాల్పడినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకొని అదే విషయాన్ని కోర్టుకి తెలపబోతున్నారు. దానితో పాటు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలే పోలీసుల తప్పు, పోలీసుల ప్రమేయం ఉంది, ఇండైరెక్ట్గా పోలీసుల ఫెయిల్యూర్ అనేటటువంటి అర్థం వచ్చే విధంగా చెప్పాడు. కాబట్టి దాని అంతటికీ కావాల్సిన ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఆయన ఇప్పుడు కొంత కీలకమైనటువంటి ఎవిడెన్స్లు సేకరించి, పోలీసులు కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్లు సేకరించి ఆ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆఫ్టర్ దట్ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం అయితే అడగడానికైతే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు కూడా అదే ప్రాసెస్. ఏదైతే మేము పొలిటికల్ హీట్ ఒకవైపు మనం చూసుకున్నాం, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకమైనటువంటి వర్డ్స్. అది ఆయన మేము సీరియస్గా తీసుకుంటున్నాము, సీరియస్గా మొత్తం వ్యవహారాన్ని తీసుకున్నాం. అల్లు అర్జున్ బయటికి వచ్చే వాతావరణం అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆయన్ను ఇక్కడి నుంచి తరలించే వెదరైతే కనబడుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇక్కడి నుంచి విచారణ ఇక్కడ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు, మొత్తం వెహికల్స్ అన్ని కూడా రెడీ అయితే చేశారు. అల్లు అర్జున్ని ఇక్కడి నుంచి తరలించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. మనం చూడొచ్చు, పోలీసులు కాస్త అలర్ట్ అయ్యారు. ఎందుకంటే రూట్ ఏదైతే ఉంటుందో పోలీసులు వెహికల్లో వెళ్ళడానికి కావాల్సినటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్నంతా కూడా క్లియరెన్స్ చేస్తున్నారు. కాబట్టి రావచ్చు అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా సరే విత్ పోలీసులతో బయటకు వస్తున్నారా, చిక్కడపల్లి పోలీసులతో కలిసి బయటకు వస్తారా, లేకపోతే అల్లు అర్జున్ ఒకరే బయటకు వస్తున్నారా అనేది ఇప్పుడు కీలకం. ఒకవేళ చిక్కడపల్లి పోలీసులతో కలిసి బయటకు వస్తే మాత్రము అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ విచారణ ఉంటుంది. సీన్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ మొత్తం కూడా చేసి అక్కడి నుంచి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తారు. కానీ ఆ మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరగాలంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ముందు దర్యాప్తు ఏదైతే ఉంటుందో అంటే విచారణలో చెప్పేటటువంటి మాటల ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా రికార్డ్ చేయాలి. కాబట్టి అదే విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సింపుల్గా ఐఓ ఆఫీసర్కు ఉన్నటువంటి అనుమానాలు, అదేవిధంగా ఐఓ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, సో ఆ ఆధారాలు అన్నింటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి అనుమానాలకి నివృత్తి చేయడానికి అల్లు అర్జున్కి తెలిసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ను అడిగే ప్రక్రియ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో అది మాటలతో జరిగేటటువంటి ప్రక్రియ, ఎవిడెన్స్లతో కూడుకున్నటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ స్టేషన్ లోపల ఇన్సైడ్ ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఐఓ సమక్షంలో జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే సంధ్యా థియేటర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ జరిగినటువంటి అఫెన్స్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి అల్లు అర్జున్ తీసుకుని వెళ్ళి ఆయన థియేటర్లోకి వచ్చేటప్పుడు వచ్చినటువంటి విధానము, ఆ తర్వాత మళ్ళీ సన్ రూఫ్ ఏదైతే ఉంటుందో సన్ రూఫ్ను ఓపెన్ చేసిన తర్వాత పైకి వెళ్ళడం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం అదంతా కూడా మొత్తం ఎవిడెన్స్ రూపంలో అంటే ఆ ఎవిడెన్స్ రూపంలో దాని అంతటి కూడా చిత్రీకరిస్తారు. ఆడియో రూపంలో ఆడియో అండ్ వీడియోలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి వాటిని కోర్టుకు అయితే ప్రవేశపెడతారు. సో ఇదే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏ క్షణంలోనైనా సరే మధు విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో కూడా అల్లు అర్జున్ ని ఆయన్ని పోలీసుల సమక్షంలోనే ఆయన్ని అల్లు అర్జున్ నివాసానికి తీసుకువెళ్తారు అని కూడా అప్డేట్స్ అందుతున్నాయి కదా. సో సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లకుండా అల్లు అర్జున్ ని వాళ్ళ ఇంటికే తీసుకువెళ్తున్నారు అంటే అల్లు అర్జున్ కరెక్ట్ అయిన సమాధానాలు పోలీసులకి ఏదైతే కావాలో అలాంటి సమాధానాలు ఇచ్చారు అని మనం భావించవచ్చు అంటారా? అసలు ఇవన్నీ కూడా అంటే ఇంటికి వెళ్తున్నాడా సంధ్యా థియేటర్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది.
ఎక్కడికి అనేది ఇంకా ఏమాత్రం కూడా ఫైనల్ అవ్వలేదు. అది మరి కాసేపు, ఎందుకంటే ఆయనను సీన్ సీరియస్గా తీసుకున్నారు కాబట్టి, అంటే జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి అంత ఈజీగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకుండా ఉంటారు అనేది అయితే లేదు. ఖచ్చితంగా చేస్తారు. సంధ్య థియేటర్కు తీసుకెళ్ళి అక్కడ సీన్ మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే మరి ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు చిక్కడపల్లి పోలీసులు, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు చూడాలి. ఎందుకంటే ఈరోజు 11 o'clockకే అల్లు అర్జున్ ఇక్కడ చేరుకున్నారు. 11 అయింది. 11 నుంచి ఇంకా స్టిల్ కొనసాగుతుంది. 3 hours పైగానే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ స్టెప్కి అనుగుణంగా, అంటే దీనికి కావాల్సినటువంటి ఆధారాలకు అనుగుణంగా కూడా ఫర్దర్గా పోలీసులు కూడా కొన్ని ఎవిడెన్స్లు అయితే సేకరిస్తారు. అవే సంజయ్ థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాటలో ఆ రోజు అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు కీలకం. అయితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో పోలీసులు చెప్తూనే వచ్చారు. బెయిల్ డెఫినెట్గా కూడా క్యాన్సిలేషన్కి సంబంధించి మేము వెళ్తాము, వెళ్ళి బెయిల్ ఏదైతే అల్లు అర్జున్కి మంజూరైందో ఆ బెయిల్ను డెఫినెట్గా కూడా క్యాన్సిల్ చేపిస్తాము. దానికి ఎందుకంటే అల్లు అర్జున్ ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పోలీసులు పక్కాగా సీరియస్గానే అందించారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా కోర్టు ముందు అయితే ప్రవేశపెట్టారు. సో ఎప్పుడైతే నాంపల్లి కోర్టులో వాటన్నింటిని ప్రవేశపెట్టారు, నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించినటువంటి క్రమంలోనే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు. సో ఆ ప్రక్రియ అంతా కూడా జరిగింది, అయిపోయింది అనుకున్నారు. కానీ అయిపోయింది అనుకున్న టైంలోనే మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్, అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అన్నవి ఇప్పుడు చాలా కీలకం కాబట్టి దాంట్లో ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. రైట్, మొత్తం అంతా కూడా సిద్ధమవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వెహికల్ కూడా సిద్ధంగానే ఉంది. మరి ఇప్పుడు ఏ క్షణంలోనే అంటే అల్లు అర్జున్ ఇక్కడి నుంచి ఎలా వస్తారంటే ఒక లంచ్ బ్రేక్ ఏదన్నా తీసుకుంటున్నారా, లేకపోతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరొకసారి పిలుస్తామని ఏదైనా చెప్పారనేది దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా విచారణ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అల్లు అర్జున్కు సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రము ఈ కేసులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి దర్యాప్తు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ దర్యాప్తు ప్రక్రియను మాత్రం పూర్తి చేశారు. గతంలో కూడా ఏ రోజైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు, ఆ రోజు కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ రోజు ఆయనను ఇక్కడికే ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. ఇక్కడి నుంచే మొత్తం పూర్తిగా కూడా ఆయన విచారించిన తర్వాత డైరెక్ట్గా ఆయనను ఇక్కడి నుంచి మళ్ళీ ధర్మాసనం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళి నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు అయితే ప్రవేశపెట్టారు. సో ఆ తర్వాత అరెస్ట్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడము, ఆ తర్వాత దీని మీద రాజకీయ రంగు ఏదైతుందో రాజకీయ రంగు ఒకసారిగా సీరియస్గా అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని మీద స్పందించింది, మాట్లాడారు. కొంతమంది చూసుకుంటే మాత్రము అల్లు అర్జున్ చేసినటువంటి పని చాలా చిన్నదే, ఆయన ప్రమేయం ఏమీ లేదు, ఆయన ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూస్తున్నారంటే కొందరు మాట్లాడము, ఇదంతా కూడా ఒక కక్షతోనే పేరు చెప్పలేదు అనేటటువంటి దాంతో చేస్తారని ఇలా రకరకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, ఇది కేవలం పోలీసులు వద్దు అన్నా సరే పోలీసులు చెప్పినా సరే వినకుండా వెళ్ళి ఇదంతా కూడా పాల్పడ్డారు. దీనికి అంతటికీ కూడా ప్రక్రియకి అంతటికీ కూడా ర్యాలీలు కావచ్చు, ఆయన లోపలికి వెళ్ళి మొత్తం సినిమా థియేటర్లో కూర్చొని సినిమాలు చూడడం ఇదంతా కూడా చేసేందుకు సీరియస్. ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడారో ఒక్కసారిగా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇంకా పోలీసులు కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ను కూడా ప్రతి కోణాన్ని కూడా ఇంకా వదిలిపెట్టకుండా విచారించాలి. ఆయన చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాధానాలకు దానికే కరెక్ట్ అయినటువంటి ఎవిడెన్స్లతో ఆన్సర్ ఇవ్వాలనే విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు రెడీ అయ్యారు. ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఒక కేసుకు సంబంధించి
దాఖలు చేయాల్సినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ అనేది చాలా అనేక విషయాలు అయితే బయటపడుతుంది. ఆ ఛార్జ్ షీట్ వన్స్ బయటకు వస్తే మాత్రము ఏం జరిగింది, ఆ రోజు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కోసమే ఇప్పుడు అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలి అని ఆలోచించినట్టుగా అయితే సమాచారం. సో ఏమైంది మరి ఇప్పుడు అల్లు అర్జున్ని ఇంటికి పంపించబోతున్నారా, లేకపోతే అల్లు అర్జున్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా సంధ్య థియేటర్ దగ్గర తీసుకెళ్ళబోతున్నారా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. ఏది ఏమైనప్పటికీ కానీ 5 to 10 minutes, ఎందుకంటే మొత్తం దర్యాప్తుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దర్యాప్తు అధికారులందరూ కూడా బయటకు వచ్చారు. ఆయన దగ్గర నుంచి అంటే ఇక దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అంటే మాటలతో జరగాల్సినటువంటి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియకి సంబంధించి అడగడం, ఆ తర్వాత వాటన్నిటికీ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి దానికి కూడా మీరు చెప్పింది ఇది, మీరు ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు అనే దానికి సంతకాలు కూడా పెట్టించుకుంటారు. అంటే ఏదైతే ఆయన దగ్గర నుంచి తీసుకునేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్కి సంబంధించి అల్లు అర్జున్ దగ్గర నుంచి కూడా సంతకాలు అయితే తీసుకుంటారు. అందులో భాగంగానే ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయంటే ప్రాసెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకుని అల్లు అర్జున్ ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాబోతుంది. కానీ వన్స్ ఆయన బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఆయన వెహికల్తో పాటు వెళ్తారా, లేకపోతే ఆయన వెహికల్ ఒకటి ముందుకు వెళ్తుందని చూడాలి. డెఫినెట్గా ఆయన వెహికల్ వెళ్తే మాత్రం ఆయన డైరెక్ట్గా ఇంట్లో ఆయన నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అనుకుంటే మాత్రము చిక్కడపల్లి పోలీసులతో పాటు ఆయన వెహికల్లో వెళ్తే మాత్రము సంధ్య థియేటర్కి వెళ్తారు. సంధ్య థియేటర్లోనే మొత్తం ప్రక్రియను అంతటిని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేపిస్తారు. ఒకవేళ ఇప్పుడు ప్రక్రియ అనేది ఒకవేళ ఈవినింగ్ టైమే పెట్టాలి అనుకుంటే అదొక మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా సైలెంట్గా చేయడానికి కావాల్సిన అనుమాన సమయం కూడా పెంచుకునే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇంకొక 5 to 10 minutes లోపల ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వచ్చినటువంటి వెహికల్స్ వాటన్నిటిని కూడా మొత్తం ఏర్పాటు చేసి పోలీసులు అయితే